సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి హల్లెలూయా. మన పనుల భారం అంతా, నీ అవసరతలన్నీ, నీ పరిస్థితులన్నీ, నీకు కావలసినవన్నీ కూడా ముందు ఎవరి మీద వేసేయాలి అంటే ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పగించాలి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. అప్పుడు ఏమవుతుంది? దేవుని మీద వేసేస్తే, దేవుని మీద వేసుకొని మనం నిశ్చింతగా ప్రార్థించుకుంటూ ధైర్యంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ భారాలన్నీ మనమే మోస్తున్నాం. ఎలాగ ఈ సమస్య, ఎలాగ ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాను, ఎలాగ ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయటపడతాను, ఈ పరిస్థితుల నుండి నేను ఎలా బయటపడతానని మనమే ఆలోచన చేస్తున్నాం, మనమే ప్రణాళికలు వేసుకుంటున్నాం, మనమే ప్లాన్ చేస్తున్నాం. ఏం చేస్తే ఇది తీరిపోతుంది, ఏం చేస్తే ఇది తగ్గుతుంది, ఏం చేస్తే ఈ సమస్య నుండి బయటపడతామని మన గురించి, మన సమస్యల గురించి మనమే ఆలోచన చేస్తున్నాం. 55వ కీర్తన 22వ వచనంలో కీర్తనకారుడైన దావీదు అంటాడు, 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భారం ఏదైనా కావచ్చు, ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న, ఆయన సన్నిధిలో కూర్చున్న నీ మనస్సుల్లో ఉన్న ఏ భారమైనా కూడా, అది ఏ భారమైనా కావచ్చు, భారం మోసుకొచ్చిన వాళ్ళ ఎందుకు అంటున్నాడు, ఆ భారం అంతా కూడా ఆయన మీద వేయమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భారాన్ని గుండులో పెట్టుకొని నువ్వే మోస్తున్నావేమో, బాధపడిపోతున్నావేమో, నిరాశ పడిపోతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావేమో. ఈ రాత్రి దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ హృదయ భారం అంతా కూడా దేవుని మీద వేసాయి. చాలా స్పష్టంగా, కేవలం కీర్తనకారుడు పాత మందులో చెప్తున్నాడు అనుకోవద్దు. పేతురు గారు కూడా చెప్తున్నారు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీకేం కావాలో, నీకేది అవసరమో, ఎప్పుడు అవసరమో, హీ విల్ థింకింగ్. ఆయన ఆలోచిస్తున్నాడు. నా కుమార్తెకు ఏం కావాలి, నా కుమారుడికి ఏం కావాలి, వారి వారి కుటుంబాల్లో ఏది అవసరం. జ్ఞానైన సొలొమోను ప్రసంగి 3వ అధ్యాయం 3వ వచనంలో ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ టైం అని చెప్తారన్నమాట. ప్రతి దానికి సమయము కలదు. అది మనం అనుకున్న సమయం కాదు. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ సమయంలో దేవుడు మనకి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా క్రైస్తవ భక్తి జీవితంలో, నా క్రైస్తవ సేవా జీవితంలో చాలా సందర్భాల్లో నా యొక్క అవసరతల గురించి నేను దేవుడు అడిగినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఆ సమస్య నుండి మానవ కోణంలో ఆలోచన చేసినప్పుడు కష్టమే అనిపించిన ఆ క్షణానికి, ఆ సమయానికి దేవుడు ఆ పరిస్థితి మార్చడం, ఆ అవసరతలు తీర్చడం నా సేవా జీవితంలో, భక్తి జీవితంలో నేను ఎన్నో అనుభవించాను. దేవునికి స్తోత్రం. అదే దేవుని నేను బలంగా ప్రకటించగలుగుతున్నాను ఏంటంటే, నీ భారము ఆయన మీద వేయి, నీ చింత యావత్తు ఆయనకు అప్పగించేయి. నువ్వు ఇంకా చింతించిన అవసరం లేదు, బాధపడవసరం లేదు, దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు దేవునికి అప్పగించు. పౌలు గారు అదే మాట చాలా స్పష్టంగా చెప్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనిని గురించి చింతపడొద్దు. నా దగ్గరకు వచ్చేయండి, మీ భారమంతా నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎలా వేయాలండి? ప్రార్థన విజ్ఞాపనం చేత మోకరించి, ఇదిగో ప్రభు నా సమస్య ఇది, మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభు, ఇదిగో నా ఇంట్లో పిల్లలు చదువులు ఉన్నాయి, నా పిల్లల వివాహాలు ఉన్నాయి, ఇదిగో నా ఇల్లు పూర్తిగా కష్టపడాలి, ఇదిగో ప్రభు నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య అంతటినీ నేను వేయించాలంటే మోకరించి విజ్ఞాపన చేస్తూ దేవునికి వాటిని అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో ఆయన నీ దగ్గరికి వచ్చి నీకున్న సమస్యలన్నీ, భారాలన్నీ, నీ చింతలన్నీ కూడా తీసివేసేటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడతాం కదా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. ఆయన ఎంతో మంచి దేవుడు. ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మన పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో ఉండాలి అంటే నువ్వు మోకరించి ఆయన సన్నిధిని కోరుకోవాలి, ఆయన సన్నిధిని కోరుకోవాలి. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 57వ వచనం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. దేవునికి స్తోత్రం. ఆయన నీ యొద్దకు రావాలంటే నీవు ఆయనకు మొర పెట్టాలి, నీవు ఆయనకు ప్రార్థన చేయాలి. నా కుమార్తె ప్రార్థన చేస్తుంది కనుక నా కుమార్తె దగ్గరికి నేను వెళ్ళాలి, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు కనుక నా కుమారుడు దగ్గర నేను వెళ్ళాలి అని ఆయన సిద్ధపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆయనను మన యొద్దకు నడిపిస్తుంది. ఎందుకు ప్రార్థన క్రైస్తవ్యానికి, భక్తి జీవితానికి ఊపిరి అంటే ఆ ప్రార్థనే దేవునిని కదిలించి మన యొద్దకు నడిపిస్తుంది. మన క్రైస్తవ భక్తి జీవితంలో ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. ఎంత శ్రేష్టమైన మాట ఇర్మియా చెప్తున్నాడంటే, నేను నీకు మొరలిడిన దినమున, నేను ఎప్పుడైతే నీకు మొరపెట్టానో, ఎప్పుడైతే నీకు ప్రార్థించానో నీవు నా యొద్దకు వచ్చావు, నా దగ్గరకు వచ్చి అన్నావు, నాట్ ఫియర్, భయపడకుమే. నీ పరిస్థితులు బట్టి భయపడుతున్నావా? నీ ఇంట్లో సమస్యలు బట్టి భయపడుతున్నావా? నీ అప్పులు బట్టి భయపడుతున్నావా? నీ రోగాలు బట్టి భయపడుతున్నావా? భయపడొద్దు, నేనున్నాను. ఈ ప్రార్థన గురించి చెప్తున్నప్పుడు బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఏంటంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంటుంది. యెషయా 58:9. అప్పుడు నీవు పిలువగా
యెహోవా ఉత్తరమిచ్చును. ఈ లైన్ నాకు చాలా ఇష్టం. ఈ లైన్ నేను రక్షించబడ్డప్పటి నుంచి కూడా ఈ లైన్ నాకు చాలా ఇష్టమైన మాట. నీవు మొరపెట్టగా ఆయన అంటాడట, నేనున్నాను అంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఈ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడుకో వింటాడులే నా ప్రార్థన. దేవుడు ఎప్పుడుకో 4 రోజులకో 2 నెలలకో వింటాడో, అదే సంవత్సరం తర్వాత వింటాడు అనుకుంటున్నావేమో. దైవజనుడిగా నేను మాటతో చెప్తున్నాను, మనం ప్రార్థించినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు, ఆయన పాదాల చెంత కన్నీరు విడుస్తున్నప్పుడు, ఆ గొప్ప దేవుడు ఆ పర్వతాన్ని అంటాడంటే, అదిగో నా కుమార్తె నేనున్నాను, నా కుమారుడు నేనున్నాను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు చింతిస్తున్నావు? నువ్వెందుకు అందలారుస్తున్నావు? నువ్వెందుకు వేదన పడుతూ ఉన్నావు? నేనున్నాను నీకు. ఈ మాట నిజంగా మన హృదయాలు ఎంతగానో బలపరుస్తుంది. ప్రియ దేవుడు వాళ్ళు కూడి ఉన్నటువంటి ఆయన సన్నిధి, మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు, మన ప్రార్థనలు ఇచ్చిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరించి అడిగితే, ఇదిగో నేనున్నాను, నా కుమార్తె నేనున్నాను. నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఎంత గొప్ప దేవుడు. ఆయన నీతో ఉండాలంటే నువ్వు కోరుకుంటున్నావా? దేవా నువ్వు నాతో ఉండాలి అని మాటతో వచ్చినావు, కానీ దేవా నువ్వు నాతో ఉండాలి అని నువ్వు కోరుకుంటే నువ్వేం చేయాలి అంటే, ఆయన పాదాలు పట్టుకుని ఉండాలి. ఆయన పాదాల చెంత మోకరించి దేవా దేవా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అవకాశం దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిని విడవక నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన అంటాడు, నా కుమార్తె నేనున్నాను, నా కుమారుడా నేనున్నాను, భయపడద్దు. ఆ శ్రమంలో నుండి విడిపించే దేవుడు నేనే, ఆ కష్టాల నుంచి బలపరిచే దేవుడు నేనే, అవసరతల్లో నుండి నీ అవసరతలు తీర్చేది నేనే, నీ పరిస్థితులు మార్చేది నేనే. దేవుడు మనకున్నాడు. ప్రియ దేవుడు, ఆయన మనతో ఉండాలంటే మనం ఆయన సన్నిధిని కోరుకుంటూ ప్రార్థించాలి. మనం మొరపెట్టినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడట. మనం మొరపెట్టినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నీవు నేను లోకం తట్టు తిరుగుతున్నామేమో, మనుషుల తట్టు తిరుగుతున్నామేమో, ధనం తట్టు తిరుగుతున్నామేమో, అధికారుల తట్టు తిరుగుతున్నామేమో. ఈ రాత్రి నీ వద్దకు రావాలనుకుంటున్న దేవుడు అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగితే, నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. ఒక గొప్ప దైవజనుడు ప్రార్థనకి అర్థమేమని చెప్పాడంటే, ప్రేయర్ మీన్స్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్. ప్రార్థన అనగా దేవుని వైపు తిరుగుట. ప్రేయర్ మీన్స్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరగడమే ప్రార్థన. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు దేవుని వైపు తిరగగలిగితే, దేవుని తట్టు తిరగగలిగితే, నీ హృదయాన్ని ఆయన తట్టు తిప్పగలిగితే, ఆయన అంటున్నాడు, నేను నీ తట్టు తిరుగుతాను, నేను నీ వైపు తిరుగుతాను, నేను నీ వద్దకు వస్తాను అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రాత్రి ఈ చిన్న వర్తమానంలో నుండి దేవుడు లోతైన విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, నువ్వు ప్రార్థించు నా కుమార్తె, నువ్వు ప్రార్థించు నా కుమారుడా. నువ్వు మొదలుపెట్టినప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి, నువ్వు మొదలుపెట్టినప్పుడు నేనున్నాను అని నీకు భరోసా నేను ఇస్తాను, నీకు ధైర్యాన్ని నీకు ఇస్తాను. సొమ్మసిల్లిపోకుండా, నిరాశ పడిపోకుండా,
నిరుత్సాహపడిపోకుండా నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు ఆయన తట్టు మనం తిరగాలి. ఈ లోకంలో పడిపోయి, ఈ లోకాశల్లో పడిపోయి, లోక సుఖ సంతోషాల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆయన పిలుస్తున్న మంచిదే. నా కుమారుడా, ఇప్పుడైనా నా తట్టు తిరిగితే, నా కుమార్తె ఇప్పుడైనా నా తట్టు తిరిగితే అని ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మనం ఎంత లోకంలో పడిపోయినా, లోకాశంలో పడిపోయినా, వ్యసనాల్లో పడిపోయినా, ఈ లోకంలో చెడిపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంత గొప్పగా మనల్ని కావాలనుకుంటున్నాడో ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసిన మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. లోకాసు వార్త 15వ అధ్యాయం, లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన తప్పిపోయిన కుమారుడు ఉపమానం. నా వార్త నాకు ఇచ్చేయి, నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేయి అని తండ్రికి ఎదురు తిరిగి తన భాగాన్ని పట్టుకుని వెళ్ళిపోయి అమ్మేసుకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి భయంకర వ్యసనాలకు లోనైపోయి చేయగలిగినంత పాపం చేసి ధనవంతా అయిపోయిన తర్వాత తిండికి లేక ఏం చేయాలో తెలియక పందులు మేపేవాడి దగ్గర పనివాడిగా చేరి కడుపు నింపుకోవడానికి, పందులు తినే పట్టుని తినడానికి కూడా సిద్ధపడినటువంటి ఆ కుమారుడు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కుమారుడు ఆ పందుల దగ్గర ఆ పొట్టు తింటున్నప్పుడు ఆ పొట్టు తినే అవకాశం కూడా పందులు ఇవ్వలేదు అతనికి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఆ కుమారుడికి అప్పుడు బుద్ధి వచ్చింది. అంతకుముందు ఆ డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఆ తండ్రి గుర్తు రాలేదు. జేబునిండా ధనం ఉన్నప్పుడు దేవుడు గుర్తు రాలేదు. జలసాలలో తినుచు తాగుచు సంతోషిస్తున్నప్పుడు దేవుడు గుర్తు రాలేదు. అన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది, దేవుడు గుర్తొచ్చాడు, తండ్రి గుర్తొచ్చాడు. మా నాన్నగారింటి దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా పంచభక్ష పరమాణాలు పెడతారు మా నాన్న. మా నాన్న దగ్గర అనేక మంది పనిచేస్తూ ఉంటారు. 3 పూట్ల చక్కటి భోజనాన్ని పెడతా ఉంటాడు మా నాన్న. నేనేమో ఇక్కడ పందులు మేపుతూ, పందులు తినేది కూడా తినడానికి అవకాశం లేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. నేను ఎంత తప్పు చేశానో అని అర్థమై పశ్చాత్తాపడి ఏడుస్తూ నేను వెళ్తాను తండ్రి దగ్గరికి, క్షమాపణ అడుగుతాను. నేను నీ కొడుకుగా ఉండడానికి అనుకుంటు కాదు, నీ ఆస్తంతా పట్టుకుపోయి పాడు చేసేసాను. నీ కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు, కానీ నీ పరివారంలో ఒక పరివారిగా పెట్టుకో అని అడుగుతానని ఆ మారు మనస్సు పశ్చాత్తాప హృదయంతో వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడి మీద ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నీవు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి లోకానికి దగ్గరగా ఉండి లోకాశంలో పడి సరైన ప్రార్థన జీవితం లేక 2-3 రోజులు ప్రార్థన చేయలేదు, 1 రోజు ప్రార్థన చేయలేదు కాబట్టి ఇంకా ప్రార్థన చేయకుండా అలాగా నిర్లక్ష్యం చేస్తూ ఉండిపోయినటువంటి నీ జీవితంలో దేవుడికి దూరం అయిపోయేది. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? 4 రోజుల నుంచి ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు వింటాడు అలా నిర్లక్ష్యం చేస్తూ నీ భక్తి జీవితంలో ప్రార్థన లేకుండా మానేసావేమో. ఈ రాత్రి మారు మనసు పొంది నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నా పాపాలు ఒప్పుకొని, ప్రభువా గడిచిన దినాల్లో నేను ప్రార్థన చేయలేకపోయాను కనుక నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆలకించు అనే మారు మనసుతో పశ్చాత్తాప హృదయంతో నువ్వు దేవుని తట్టు తిరగలిగితే, ఈ కుమారుడు ఆ పశ్చాత్తాప హృదయంతో వస్తున్నాడు. ఇంకా దూరంగా ఉండగానే రాయబడిన మాట ఏంటంటే, ఆ కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే అనుకుందాం
ఆ డబ్బులన్నీ అయిపోయినాయి, ఆస్తి అంతా పోయింది, అంతా చెడు వ్యసనాలతో ఖర్చు చేసేసాడు. నేను అనుకుంటాను గడ్డం బాగా పెరిగిపోయింది, జుట్టు బాగా పెరిగిపోయింది, ఆ బట్టలు పంతుల దగ్గర ఉన్నాడేమో, భయంకరమైన కప్పు కొడతా ఉండొచ్చు, ఒకవేళ వస్త్రాలు చిరిగిపోయి ఉండొచ్చు, భయంకరంగా చూడడానికి కూడా అందరికారంగా ఉన్నాడేమో. ఆ దూరంగా ఉన్నా కూడా ఆ కుమారుణ్ణి ఎవరు గుర్తించారు అంటే తండ్రి గుర్తించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ లోక వ్యసనాల్లో పడి నీ యొక్క నీతి క్రియలు ఉరికి గుడ్డల వలె ఉండి దేవుని దగ్గరికి రావడానికి ఆటంకంగా ఉన్నా, నువ్వు దేవుని దగ్గరికి రావాలి అనేటువంటి పశ్చాత్తాప హృదయంతో ఉన్నప్పుడు ఆ దూరమునున్న తండ్రి నిన్ను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి రావాలని మనస్సు కలిగినప్పుడు ఆయనే దూరం నుండి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కుమారుడు వస్తూ చూసి దూరం నుండి ఈ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అంత వికారంగా ఉన్న, భయంకరమైన కంపు కొడతా ఉన్న ఆ రోజుల్లో స్నానాలు లేకుండా భయంకరమైన వికారంగా ఉన్నా కూడా ఆ తండ్రి యొక్క ప్రేమ ఆ కుమారుడిని బలంగా హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేలా చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, దేవునికి ఎంత దూరమైపోయినా, లోకాసుల్లో మునిగిపోయినా, ఈ రాత్రి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రాగలిగితే ఆయన మనలో నిన్ను హత్తుకొని నీ పాపాలు క్షమించి నీతో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన నీతో ఉండాలి అంటే నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ఆయన యొద్దకు రావాలి. ఈ ఉపవాస ఉపవాస దినం కోసం మాటల్లో కూడా యోగుల ప్రవక్త చెప్తాడు, ఇప్పుడైనను కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా ఆయన యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా కన్నీళ్లు విడుస్తూ దుఃఖించుచు ఆయన యొద్దకు మనస్ఫూర్తిగా వచ్చినప్పుడు ఆయన నీతో ఉండే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇష్టపడుతున్నాడు మనతో కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను తలుపు తెరిచిస్తే, ఆ ద్వారాన్ని తెరిస్తే నీ హృదయవాది ద్వారము దగ్గరే ఆయన ఉన్నాడు. ఎందుకంటే నీతో కలిసి సహవాసం చేయడానికి. ఈ రాత్రి ఆత్మీయ జీవితంలో దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉన్నావా? దేవునికి ఎడబాటుగా జీవిస్తా ఉన్నావా? ఎడబాటుగా జీవిస్తా ఉంటే, దేవుడికి దూరంగా ఉంటే, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఆయన దగ్గరికి రావాలి అంటే కనుక నువ్వు ప్రార్థించాలి, పశ్చాత్తాపపడాలి, నీ హృదయాన్ని తెరవాలి. నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు, నీ పరిస్థితి మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియ దేవుని జనకుమా, ఆయన మీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ బాధలు, నీ చింతలు, నీ పరిస్థితులు అన్నీ మార్చేటువంటి దేవుడు ఆయన. నువ్వు ఆయన తట్టు తిరిగితే, నువ్వు ఆయనకు మొర పెడితే, నేను నీ వద్దకు వస్తాను, నేనున్నాను, నీతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మనం ఆయన తట్టు తిరిగినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయనే మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మనకి ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఆయన సన్నిధిలో మోకరించుదాం.